నిర్వహించినటువంటి నాయకులు పూర్వ నాయకులతోటి ఈరోజు సమన్వయ సమితి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకొరకంటే ఉద్యోగులందరూ ఉపాధ్యాయులు ఉద్యోగులు కార్మికులు అందరు కూడా ఒకటే వాయిస్ వినిపిస్తారు. ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత ఇక ప్రస్తుతం ఒక్క సమస్య కూడా పరిష్కారం కాదు, మీరు ఎన్నో సమస్యలు పరిష్కారం చేసిండ్రు, కాబట్టి మీ పూర్వ నాయకులందరూ కూడా ముందుకు రావాలి, మీరు సమన్వయ సమితి ఏర్పాటు చేయాలి, దాని ద్వారా పరిష్కారం అయితే అనేటువంటి ఒక నమ్మకం ఇవాళ తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గాలలో ఉన్నదనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రముఖంగా ఎందుకంటే పెద్దలందరూ ప్రసంగించారు, తెలంగాణ ఉద్యోగ సంఘం అంటే మీకు తెలుసు కావచ్చు, ఆనాడు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణనే శరణ్యం లేకపోతే అరణ్యం అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడు మా తెలంగాణ మాకే ఉండాలి అని వాయిస్ వినిపించినటువంటి ఒక సంఘం కేవలం టీఎన్జిఓ సంఘం. కాబట్టి అందరం కూడా గర్వపడుతున్నాం. ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే సంఘం పేరుతో నడుస్తుంది. ఇతర ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్గా మారినప్పటికీ కూడా ఆ సంఘం మాత్రం మారలేదు. కాబట్టి వారు ఇటు ఉద్యోగుల సమస్యల పరిష్కారంలోనే కాకుండా తెలంగాణ వచ్చేంత వరకు తెగించి పోరాటం చేస్తాం అనేటువంటి ఒక ఉద్దేశంతో ఇటు స్వామి గౌడ్ కానీ అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్ కానీ వీళ్ళందరూ కూడా దేవిప్రసాద్ కానీ రవీందర్ రెడ్డి కానీ విఠల్ కానీ వీరందరూ కూడా ప్రముఖమైనటువంటి ఒక పాత్ర నిర్వహించారు. కేవలం పొలిటికల్ జేఏసీ నిర్వహించినప్పటికీ కూడా దాంట్లో ప్రముఖమైనటువంటి ఒక పాత్ర నిర్వహించినటువంటి వాళ్ళు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులే అనేటువంటి ఒక విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కనాడన్నా ఒక్క సమావేశం పెట్టకపోతే కనీసం మా ముఖ్యమంత్రి ఎట్లుంటాడో అని చూద్దామన్నా కానీ మాతో సమావేశం నిర్వహించకపోతే ఆ సందర్భాన్ని పురస్కరించుకొని నిర్వహించకుండానే కేవలం మా ఉద్యోగులను కూర్చుండబెట్టి మా మీద అభండాలు వేయటం ఎంతవరకు సమంజసం? ఏం ఖర్చు అవుతుందో చెప్పినటువంటిది ముందు ఏమైనా ఉన్నదా? కేవలం మా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు అందరు కూడా ఎట్లా పెన్షనరీ బెనిఫిట్స్ ఒక్క పైసా వస్తలేదు, ఏం చేయాలి? పిల్ల పెళ్లి చేయాలి, ఇల్లు కట్టుకోవాలి, అయినప్పటికీ కూడా ఒక్క పైసా వస్తలేదా? ఏం చేయాలనేటువంటి ఒక ధోరణితో ఉంటుంటే అప్పుడు అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరూ కూడా సమరమే శరణ్యం అనేటువంటి ఒక మాట చెప్పిండు. దానికే ఇంత ఉలిక్కి పడుతుంది. ఇక రేపు చూడు నీ సంగతి ఎట్లుంటుందో, అప్పుడు కానీ తెలుస్తుంది నీ సంగతి. కాబట్టి మేము ఒకటే మాట చెప్తున్నాం, ఇవాళ అధ్యాపకులు ఉపాధ్యాయులు అందరం కలిసికట్టుగా ఉద్యోగ సంఘాలతోటి కలిసి ఉద్యోగ నాయకులతోటి కలిసి ఇక శరణ్యం మనకు తప్పకుండా ఉద్యోగమే శరణ్యం అనేటువంటి ఒక భావనతోటి ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడానికి సమన్వయ కమిటీ ఏర్పాటు చేస్తాం. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులందరూ కూడా ఇవాళ ఏర్పాటు చేసిన తర్వాత వారికి వాయిస్ వచ్చింది, వారికి బలం వచ్చింది. ఇక మాకు ఒక కమిటీ ఏర్పడ్డది కాబట్టి దాని ద్వారా అన్ని సమస్యలు పరిష్కారం చేసుకుంటాం అనేటువంటి ఒక నమ్మకం ఉన్నది. కాబట్టి పెద్దలందరూ కూడా తప్పకుండా కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తాం. ప్రముఖంగా మేము కోరేది ఒకటే, ఎందుకొరకంటే ఆనాడు మీరు ఇచ్చినటువంటి హామీ మేరకు మీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి మేరకు టీఆర్సీ ఇస్తామంటివి, దాన్ని ఊసే లేదా? డిఏలు ఇవాళ డిఏ అంటే కేవలం రాష్ట్ర ప్రభుత్వమే కాదు, దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ ఇస్తారు, వివిధ రాష్ట్రాలలో ఉండేటువంటి ఒక ఉద్యోగులకు డిఏ ఇస్తారు. కానీ మా రాష్ట్రంలో మాత్రం 6 డిఏలు బకాయి ఉంటున్నాయి. 5 డిఏలు ఇప్పటికే బకాయి, ఇంకొక 6 డిఏ రేపు జూన్లో వచ్చేటువంటిది అవకాశం ఉండదు. కానీ డిఏలు రావా, పిఎస్సి రాదా, ఏ ప్రయోజనం చేకూరదా? కాబట్టి ఈ క్షణం వీళ్ళందరూ కూడా బాగా అనుభవం గడించినటువంటి నాయకులు. తప్పకుండా ఇటు అధ్యాపకుల ద్వారా మా వెంకటరెడ్డి గారు ఉన్నారు, అదేవిధంగా ఉపాధ్యాయుల ద్వారా ఎన్నో ఉద్యమాలు నిర్వహించి ఎన్నో సమస్యలు పరిష్కరించినటువంటి యొక్క ఉపాధ్యాయ నాయకులందరూ ఉన్నారు. ఉద్యోగ సంఘాల నాయకులతోటి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మేము మీరు వేరుగారు,
అందరం ఉద్యోగస్తులమే. కాబట్టి అందుకొరకే ఉద్యోగుల పెన్షనర్ల సమన్వయ సమితి అనేటువంటి ఒక మాట చెప్తూ వచ్చినాం. పెన్షనర్లకు తప్పనిసరిగా వారి పెన్షన్ బెనిఫిట్స్ ఇచ్చేటకు ఈ కార్యాచరణ కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తున్నాం. చరివిత చరణంగా చెప్పిందే చెప్పేటువంటి రీతిగా లేవు. కాబట్టి కేవలం ఉద్యమమే శరణ్యం అనేటువంటి రీతిగా ఈ కార్యాచరణ కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తున్నాం అనేటువంటి ఒక మాట మీ ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రెస్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా ఈ కార్యక్రమాన్ని తెలియజేస్తున్నామని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు సుదీర్ఘ కాలం టీఎన్జిఓకు నాయకత్వం వహించినటువంటి రవీందర్ రెడ్డి గారు మాజీ అధ్యక్షులు మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. ఈనాటి పత్రికా సమావేశంలో పాల్గొంటున్నటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా మా ఫోటోగ్రాఫర్లకు, వీడియోగ్రాఫర్లకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మొట్టమొదటగా తెలంగాణ ఉద్యమంలో చూసినాం, మళ్ళీ ఇవాళ పత్రికా సమావేశంలో ఆ నలుగురిని చూస్తా ఉన్నాం. ఆ నలుగురికి వెనుక ఉన్నటువంటి సబ్బండ ఉద్యోగ వర్గాన్ని వాళ్ళు చూస్తా ఉన్నాం. అంటే వాళ్ళందరినీ కూడా ఏకం చేయడానికి ప్రధానమైనటువంటి కారణం మరి ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు ఉద్యోగుల పట్ల ఆయన తెలిసినటువంటి తీరును ఇవాళ యావత్తు ఉద్యోగ ప్రపంచం అంతా కూడా నిరసిస్తా ఉన్నది. ఎందుకంటే ఇవాళ ఉద్యోగస్తులు కూడా ప్రజల్లో భాగస్వామ్యమే. ఇవాళ ఎంతసేపు మమ్మల్ని 2% ఉద్యోగులుగా మాత్రమే చూస్తున్నారు తప్పించి కానీ 98% ప్రజలతోటి మమేకమై పనిచేసేటువంటి ఉద్యోగస్తులు 100లో 2% అనే విషయాన్ని ఈ ప్రభుత్వం మర్చిపోవద్దని తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ 2% మంది ఉద్యోగస్తులు ఉన్నప్పుడు కూడా